విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సింహాచలం పర్యావరణ హిత జీవన విధానాన్ని ఉద్దేశించి వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని గుడ్ల సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓతో కలిసి మొక్కలు నాటారు. పక్షుల కోసం నీరు, ధాన్యపు గుత్తులు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులు సీల్డ్ బాల్స్ తయారు చేసి సామాజిక వనాలు పెంపొందించాలని సూచించారు. పెట్టేస్తున్నారు రోడ్డుల కోసము దానికోసం. సో దానివల్ల బర్డ్స్ కి నెక్స్ట్ యానిమల్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఇక్కడ ఒక అదే పర్యావరణకు సంబంధించిన ప్రోగ్రామ్ చేసాం మేము. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటుతున్నాం ఇప్పుడు. అండ్ మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఇవి రీసైకిల్ అవుతాయి. పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు వీటి వల్ల. అండ్ అలాగే ధాన్యం తర్వాత పక్షులకి నీళ్లు తాగడానికి కూడా పెడుతున్నారు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన గురించి ఆలోచిస్తామండి, మనం భోజనం చేసామా అది. బట్ చాలా మనతో పాటు చాలా ఉన్నాయండి. మనం మనిషి అనేది చాలా చిన్న ఒక పార్ట్ స్పీషీస్ అంతే. మనని మించి చాలా స్పీషీస్ ఉన్నాయి. వాటన్నిటి కేర్ కూడా మనం తీసుకోవాలి. పేరు డి సింహాచలం అండి. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎన్ఎస్ఎస్ లో ఏంటంటే 315 యూనిట్లు ఉన్నాయి అండర్ ఆంధ్ర యూనివర్సిటీ. డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కలిపి 315 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళందరూ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కార్బన్ ఫెర్టిలైజర్స్ వారికి గుడ్డ సంచులు పంపిణీ చేసి, అలాగే పక్షుల కోసం ధాన్యం కంకుల గుత్తులు అందజేసి, అలాగే ప్రతి ఒక్కరు పిచ్చుక